హాయ్ ఫ్రెండ్స్, అందరూ తమ్నేల్ చూసి నా ఏపీ టు ఎంపీ జర్నీ చూడాలని వచ్చినందుకు మీ అందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్. అయితే ఇప్పుడు నేను ఏపీ నుంచి ఎంపీ ఎందుకు వచ్చాను, రావాల్సిన గల కారణం ఏమిటి, తమ్నేల్లో త్రిబుల్ ఐటీ కాలేజ్ ఫోటో ఎందుకు పెట్టాను, మళ్ళీ ఆ పోస్ట్ ఆఫీస్ ఫోటో ఎందుకు పెట్టానని మీరు అందరికీ డౌట్ ఉండొచ్చు. అయితే ఒక్కొక్కటిగా ఈ డౌట్లన్నీ నేను కూడా మీతో షేర్ చేసుకుంటాను. ఫస్ట్ ఆఫ్ ఆల్, నేనైతే నా ఎడ్యుకేషన్ని త్రిబుల్ ఐటీ నూజివీడ్లో స్టార్ట్ చేయడం జరిగింది. అయితే అక్కడ ఉన్నప్పుడు నేను పోస్టల్ డిపార్ట్మెంట్లో జీడిఎస్కి నోటిఫికేషన్ రావడం చూసి నేను జీడిఎస్కి అప్లై చేశాను. అందులో నాకు మధ్యప్రదేశ్లో నేను సెలెక్ట్ అవ్వడం జరిగింది. అందుకనే నేను ఇప్పుడు ప్రజెంట్ మధ్యప్రదేశ్లో ఎంపీ సర్కిల్లో నేను పోస్టల్ డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తున్నాను. అయితే త్రిబుల్ ఐటీని వదిలేసి నేను పోస్టల్ డిపార్ట్మెంట్లో ఎందుకు జాయిన్ అయ్యాను అనేవి ఇలా మీకు చాలా డౌట్స్ అనేవి ఉండొచ్చు. వాటన్నిటికీ ఒక్కొక్కటికి నేను అప్కమింగ్ వీడియోస్లో మీ అందరికీ క్లారిఫై ఇస్తాను. అయితే త్రిబుల్ ఐటీలో నేను ఏ బ్రాంచ్ అనేది అయితే మీతో ఇప్పుడు షేర్ చేసుకుంటాను. నేను త్రిబుల్ ఐటీలో 2 years పియూసీ అంటే ప్రీ యూనివర్సిటీ కోర్స్, అది ఈక్వివాలెంట్ టు ఇంటర్మీడియట్, అది పూర్తి చేసిన తర్వాత నేను బీటెక్లో సివిల్ ఇంజనీరింగ్ బ్రాంచ్ అనేది తీసుకోవడం జరిగింది. ఆ సివిల్ ఇంజనీరింగ్ బ్రాంచ్లో ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్, ఫస్ట్ సెమిస్టర్లో నేను ఈ పోస్టల్ డిపార్ట్మెంట్కి అప్లై చేయడం జరిగింది. నేను అప్లై చేసిన థర్డ్ టైం అనుకుంటా, థర్డ్ టైంలోనే నేను సెలెక్ట్ అయ్యాను. అందుకే ప్రజెంట్ నేను ఇక్కడికి వచ్చేసాను. ఫస్ట్ టైం నేను ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్లో ఉన్నప్పుడు అప్లై చేశాను, కానీ అందులో డేట్ ఆఫ్ బర్త్ అనేది రాంగ్ ఉండడం వల్ల నాది డిస్క్వాలిఫై అయిపోయింది, రిజెక్ట్ అయిపోయింది నా అప్లికేషన్ అనేది. సెకండ్ టైం అప్లై చేసినప్పుడు నేను ఎంపీలో కాకుండా ఆంధ్రాలోనే అప్లై చేశాను. ఆంధ్రాలో ఎగ్జాక్ట్గా 100 points ఉంటే మాత్రమే వచ్చేది. సో దట్ నాకు అక్కడ రాలేదు. నాకు 94% ఉంది పర్సంటేజ్. అందుకోసం నేను థర్డ్ టైం ఎంపీలో ఈ సర్కిల్లో చూసుకొని అప్లై చేశాను, వచ్చేసింది. ప్రజెంట్ నేను జాయిన్ అయ్యి 1 year అయిపోతుంది. ఈ November 28తో 1 year అనేది కంప్లీట్ అయిపోతుంది. అయితే ఆఫ్టర్ 2 years మాత్రమే ట్రాన్స్ఫర్స్కి ఎలిజిబుల్ అవుతారు. ఇంకొక ఇయర్ నేను ఈ స్టేట్లోనే ఉండాల్సి వస్తుంది, ఆ తర్వాతే ట్రాన్స్ఫర్ అనేది వస్తుంది. సో మీకు కానీ పోస్టల్ డిపార్ట్మెంట్ నుంచి లేదంటే త్రిబుల్ ఐటీ కాలేజ్ నుంచి ఎడ్యుకేషన్ పరంగా ఏ రిలేటెడ్ ఏమైనా డౌట్స్ ఉన్నా, ఏమైనా మీకు నాలెడ్జ్ షేర్ కావాలన్నా మాత్రం మీరు మన ఛానల్ని లైక్ చేసుకోండి, షేర్ చేయండి, అదేవిధంగా ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. దానివల్ల నేను అప్కమింగ్ చేయబోయే వీడియోస్ అన్నీ కూడా నోటిఫికేషన్ రూపంలో మీకు. ఇంకోటి ఏంటంటే, నేను మధ్యప్రదేశ్లో ఎక్కడ ఉంటాను, సింగిల్గా ఉంటానా లేదంటే మేము గ్రూప్గా ఉంటామా, మధ్యప్రదేశ్లో తెలుగు వాళ్ళు ఈ సర్కిల్లో నేను వర్క్ చేస్తున్న బాలాఘాటి మండల డివిజన్ సర్కిల్లో నేను ఒక్కడనే ఉన్నానా, ఇంకెవరైనా ఉన్నారా అనేది కూడా నేను మీతో షేర్ చేసుకుంటాను. నా శాలరీ ఎంత, నా డిసిగ్నేషన్ ఏంటి, ప్రమోషన్స్ ఎలా ఉంటాయి, ట్రాన్స్ఫర్స్ ఎలా ఉంటాయి, శాలరీ ఇంక్రిమెంట్ ఎలా ఉంటుంది, దీనికి డిఏ ఎంత, బేసిక్ పే ఎంత, ఇవన్నీ కూడా నేను మీతో షేర్ చేసుకుంటాను. ఇది నా ఫస్ట్ వీడియో కాబట్టి దీన్ని మీరు సపోర్ట్ చేసి మంచిగా లైక్స్ అనేవి వస్తే కనుక నేను అప్కమింగ్ వీడియోస్ అనేవి పెట్టడానికి నాకు కూడా హెల్ప్ఫుల్గా ఉంటుంది. సో ఈ వీడియో చూసిన మీకు అందరికీ థ్యాంక్ యూ సో మచ్. రాబోయే వీడియోస్ని కూడా ఇలానే సపోర్ట్ చేస్తానని కోరుకుంటాను. బాయ్ బాయ్.